చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 11వ వాక్యం. 2 Kings చాప్టర్ 20 and word is 11. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేసెను. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తలల వంచి ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి, మీ అభిషేకముతో నింపి మీ ఆత్మ చేత నడిపింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. అయ్యా ఇదిగో ఏ సమస్యల్లో ఉండి ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో ఆ సమస్యల నుండి విడిపించండి. ఎవరైతే బాధల్లో ఉన్నారో ఆ బాధల నుండి విడిపించండి. ఎవరైతే అనారోగ్యములో ఉన్నారో ఆ అనారోగ్యము నుండి విడిపించి మీ ఆత్మ చేత నడిపింప చేయండి. అంతేకాకుండా ఈ క్షణములో ఈ వాక్యం మా అందరికీ అయ్యా వినిపింప చేయండి. అర్థమయ్యేటట్లుగా మా అందరికీ బోధించండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరలా అదే వాక్యాన్ని మనం చెప్పుకుందాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 11వ వాక్యం. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవున్నట్లు చేశాను. ఈ వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే ఎవరి మధ్యలో జరిగింది ఇది అనే మాట మనం మాట్లాడుకుంటే ఈ ప్రవక్త అయిన యెషయా అలాగనే రాజైన హిజ్కియా ఈ ఇద్దరి మధ్యలో జరిగిన సందర్భం ఇది. ఒక రోజున రాజైన హిజ్కియా కాయిలా పడ్డాడు. నిజానికి చెప్పాలంటే ఆయన 29 సంవత్సరాలు ఇజ్రాయేలీయులను పరిపాలన చేశాడు. 25 సంవత్సరాల వయసులో రాజు అయ్యి 29 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలన చేశాడు. ఈ పరిపాలన చేస్తున్న క్రమంలో ఒక రోజున కాయిలా పడ్డాడు. ఆయనకి ఒక పుండు ఏర్పడింది. ఆ పుండు సాధారణమైనది కాదు, మరణానికి సంబంధించిన పుండు అది. ఇక చావు బ్రతుకుల్లో ఉన్నాడు. మంచాన్ని పట్టేశాడు. మంచం మీద ఉండగా సరిగ్గా ఈ యెషయా ప్రవక్త అయిన యెషయా రాజుగారి దగ్గరికి వచ్చాడు. అయ్యా రాజా, దేవుడి మాట మీకు చెప్పమని నన్ను పంపించాడు. ఏంటది అని అంటే, మీ ఇంటిని చక్కదిద్దుకోమన్నాడు దేవుడు. మిమ్మల్ని దేవుడికి తీసుకుపోతానన్నాడు. మీ ఇంటిని మీరు చక్కదిద్దుకోండి అని చెప్పి ఆయన అక్కడి నుండి బయలుదేరి తన ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ మాట విన్న రాజు అదే మంచం మీద గోడ తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగున దేవునికి ప్రార్థన చేసి ప్రభువా, నేను ఎంత యథార్థంగా బ్రతికానో మీకు తెలుసు కదా, నేను ఎంత మంచిగా బ్రతికానో మీకు తెలుసు కదా, ఎంత న్యాయంగా బ్రతికానో మీరు చూశారు కదా, మీరు అప్పగించిన ఏ పనైనా ఎంత నమ్మకంగా చేశానో మీకే తెలుసు కదా, ఈ క్షణంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. కొంతకాలం నేను బ్రతకాలన్న ఆలోచన నాకుంది, దయచేసి కృప చూపించండి అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఇలాగున ప్రార్థన చేశాడో వెంటనే ఈ ప్రార్థన అంగీకరించి వెళ్ళిపోతున్న యెషయాకు ఈ మాట చెప్పాడు. నువ్వు మరలా తిరిగి వెనక్కి వెళ్ళి రాజునకి ఈ మాట చెప్పు అని అన్నాడు. గబగబా వచ్చాడు. అయ్యా రాజా, మీరేం కంగారు పడకండి, దేవుడు మీకు సహాయం చేశాడు. ఇదిగో 15 సంవత్సరాల ఆయస్సు దేవుడు మీకు ఇచ్చాడు. అంతేకాదు 3వ రోజునే మీరు మందిరానికి వెళ్ళగల శక్తిని దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. మీరేం కంగారు పడకండి అని అన్నాడు. ఏంటది? 3వ రోజు నేను ఎక్కి మందిరానికి వెళ్ళగలుగుతానా? అంత శక్తిని దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడా? 15 సంవత్సరాలనే బ్రతకగలిగిన ఆ ఆయస్సును దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడా? చాలా ఆనందమే. కానీ దేవుడే చెప్పాడు అని గ్యారంటీ ఏంటి? ఏదైనా ఒక సూచన నాకు ఇస్తే నేను దీన్ని నమ్ముతాను దేవుడు చెప్పినట్లుగా అని అన్నాడు. అయ్యా, సూచన కావాలా మీకు? అయితే మీ నాన్నగారు గడియారాన్ని తయారు చేశారు కదా, ఆ గడియారపు 10 మెట్లు, ఆ గడియారపు స్తంభము 10 మెట్లు
ముందరికి వెళ్ళినప్పుడు అది సాధారణమైనదే కదా, 10 మెట్లు వెనక్కి ఎక్కజేస్తాడు దేవుడు, అప్పుడు మీరు నమ్ముతారా అని అన్నాడు. సాధారణంగా సమయం ముందుకెళ్తుంది, ఇప్పుడు సమయం వెనక్కి వెళ్ళిందేనంటే అది దేవుడు చేసిందే కదా, నమ్ముతాను నేను అని అన్నాడు. అన్నట్లుగానే సరిగ్గా ప్రార్థన చేసాడు యేసయ్య. ప్రభువా సహాయం చేయండి, మీరు ఎన్నుకున్న ఈ రోజునకు ఒక సూచన ఇవ్వండి అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విని అంగీకరించి వెంటనే జవాబిచ్చాడు. మరి గడియారపు స్తంభపు నీడ 10 మెట్లు ఎదరకెళ్ళిన నీడ మరలా వెనక్కి వచ్చిందండి. వెనక్కి రాగానే ఆ ఆశ్చర్యమైన కార్యాన్ని ఈ హిజ్కియా విని ఆ మాటను ఆలకించి నిజంగా ఆశ్చర్యపోయి నేను నమ్ముతూ ఉన్నాను, దేవుడు ఈ సూచన ఇచ్చాడు కదా, నేను మరలా 15 సంవత్సరాలు దేవుని ప్రజల్ని పరిపాలన చేస్తూ నేను 15 సంవత్సరాలు బ్రతుకుతున్నాను అనేది దేవుడే చెప్పాడు అన్న సంగతి నేను నమ్ముతూ ఉన్నాను అన్న మాట అనేసి ఎలాగున తను నమ్మాడు. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దేవుడు ఏమన్నారట అక్కడ మనం ఆలోచన చేస్తే, గడియారపు స్తంభపు నీడ 10 మెట్లు వెనక్కి తీసుకొస్తాను అని యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు ఆ సూచన చూసి దాన్ని విని ఈ రాజైన హిజ్కియా నమ్మాడు. నేను అంటాను ఒక మాట, ఆయన చేసిన కార్యం అంతా కార్యం కాదు, దేవుడు చేసింది ఒక గొప్ప కార్యం, అది ఒక ఆశ్చర్యమైన కార్యం. అది ఎక్కడైనా సమయం ముందుకెళ్తుందా కానీ వెనక్కి వెళ్తుందా చెప్పండి? వెనక్కి వెళ్ళడం అనేది అసాధ్యమైనది. ఆ రోజు ఏం జరిగింది నిజానికి అని మనం ఆలోచన చేస్తే, నిజంగా పనిలోనికి వెళ్ళిన వ్యక్తి 9 గంటలకు వెళ్ళాడు అనుకోండి, ఆ సాయంత్రం దాకా పనిచేసి ఇంకా గంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చులే, అలసిపోయి ఉన్నాం, ఒక గంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చు, 4 అయింది కదా, 5 గంటలకు పని ఆఫ్ చేసి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్న ఆ సందర్భంలో మరలా ఆ ఉదయం 10 అయింది అనుకోండి, ఎలా ఉంటుంది ఆ వ్యక్తికి? అటువంటి సందర్భము అక్కడ జరిగింది. 10 మెట్లు ముందుకెళ్ళిపోయిన ఆ నీడ, గడియారపు స్తంభపు నీడ మరలా 10 మెట్లు వెనక్కి వచ్చింది. సందర్భం ఇటువంటి సందర్భం, సమయం ముందుకెళ్ళిపోయిన సమయం వెనక్కి వచ్చిందంటే అది దేవుడు చేసిన ఆశ్చర్యం కదా, అది దేవుడు చేసిన అద్భుతం కదా. దేవుడు అనేక అద్భుత కార్యములు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? మనం ప్రార్థన చేసినప్పుడు. ప్రవక్త యేసయ్య ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిచ్చి ఒక కార్యమును చేశాడు. ఆలకించాడు, జవాబిచ్చాడు, ఒక మంచి అద్భుత కార్యము దేవుడు చేశాడు. ఇలాగను మనం ఆలోచన చేస్తే మనం కూడా ప్రార్థన చేసే వారిగా ఉండాలి. నిజానికి ఈ సందర్భంలో మనం మాట్లాడే ఒక మాట కాస్త నేను ముందుకు తీసుకెళ్తాను. గడియారపు స్తంభము అనే మాట మనం ముందుకెళ్తే లోతునకు, ఆ రోజుల్లో గడియారాలు అట్టి మాదిరి ఉండే. ఈ రోజుల్లో ఎలాగుండే? ఇప్పుడు ఈ రోజుల్లో ఎలాగున్నాయి? మనం గోడకు తగిలించుకుంటూ ఉన్నాం, బ్యాటరీ మీద నడుస్తూ ఉంది గడియారం, మనం టైం చూసుకుంటూ ఉన్నాం. ఇంకా ఎలాగుంది? మొబైల్లో కూడా టైం చూసుకుంటూ ఉంటాం. ఇంకా ఎలాగుంది? చేతికి వాచెస్ కూడా ఉన్నాయి. ఇలాగున గోడగా పెట్టుకునే గడియారం, మొబైల్లో టైం చూసుకోవటం, ఆ వాచ్లో టైం చూసుకోవటం, ఇలాగ మనకు సమయం తెలుస్తూ ఉంది. కానీ ఆ రోజుల్లో సమయాన్ని పొద్దున బట్టి చూస్తూ ఉండేవారు. ఆ పొద్దున బట్టి ఎలాగా లెక్కలు కట్టేవారు అంటే, అక్కడ ఒక స్తంభం, అంటే ఒక పెద్ద స్తంభం, గడియారపు స్తంభం, ఒక కరెంట్ స్తంభం ఎలాగుంటుంది అలాగూ ఒక 15 అడుగులు కానీ 10 అడుగులు కానీ ఒక స్తంభాన్ని నిలవబెట్టి దాని చుట్టూరు మెట్లు కట్టేవారు. ఆ మెట్టులను బట్టి, ఈ స్తంభపు నీడను బట్టి, ఆ సూర్యుడు స్తంభం మీద పడినప్పుడు 12 అయిందనుకోండి, మధ్యాహ్నం 12 అయిందనుకోండి, ఎంత అవుద్దప్పుడు టైం, ఆ నీడ ఎక్కడ ఉంటుంది? సరిగ్గా నెట్ట నిలువుగా పడుతుంది. అలాగున ఆ 1 గంట అయిందనుకోండి, ఒక మెట్టు మీదకి వస్తుంది. ఆ 2 అయిందనుకోండి, 2వ మెట్టు మీదకి వస్తుంది. 3 అయిందనుకోండి, 3వ మెట్టు మీదకి వస్తుంది. అలాగున్న ఆ స్తంభపు నీడను బట్టి గడియారాలు ఉండేవి. ఆ నీడను బట్టి సమయం తెలుసుకుంటూ ఉండేవారు. అలాగనే చాలా గడియారాలు మరి వచ్చాయి.
నీడ గడియారాలు వచ్చాయి, అలాగునే మరలా నీటి గడియారాలు వచ్చాయి, అలాగనే ఇసుక గడియారాలు వచ్చాయి, తర్వాత కొవ్వొత్తు గడియారాలు వచ్చాయి. ఇలాగనే ఒకటి కాదు కానీ చాలా గడియారాలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే మన తరంలో వచ్చిన గడియారాలు ఎటువంటివి అని అంటే, ఒక సెంటర్లో సిటీ ఉందనుకోండి, ఒక సెంటర్లో ఒక పెద్ద గడియారపు స్తంభం కట్టి ఆ స్తంభం మీద గడియారాన్ని పెట్టేవారు. వెళ్ళేవారు, వచ్చేవారు, ఆ సమయాన్ని చూస్తూ ఉండేవారు, ఆ టయాన్ని చూసి సమయం తెలుసుకుంటూ ఉండేవారు. ఇలాగనే చాలామంది టైం తెలుసుకుంటూ ఉండేవారు. చాలామంది గడియారాలు ఇట్టి విధంగా చేస్తూ ఉండేవారు. ఈ విధంగా టైం తెలుస్తూ ఉండేది. ఈ రోజుల్లో బాగా సులువు అయిపోయింది మనకి. ఇంట్లో గడియారం, చేతికి గడియారం, మొబైల్లో గడియారం. ఇంకా టైం అనేది మనం ఎలాగున ఈజీగా తెలుసుకుంటూ ఉన్నాం మనం. అయితే నేను ఒక మాట అంటాను కదా, ఇక్కడ ఏ గడియారం ద్వారా తెలుసుకుంటూ ఉండేవారు అని అంటే, నీడ గడియారం ద్వారా తెలుసుకుంటూ ఉండేవారు. దానిని బట్టి ఇక్కడ ఏం జరిగింది, 10 మెట్లు ముందరకి వెళ్ళిపోయిన ఆ నీడ మరలా వెనక్క తిరిగి వచ్చింది 10 మెట్లు. అంటే కనీసం తక్కువ అనంటే ఒక 5 లేక 6 గంటలు ముందరకి వెళ్ళిపోయిన సమయం వెనక్కి వచ్చేసింది. అటువంటి అద్భుత కార్యాన్ని దేవుడు చేశాడు. నిజమే, ఈ కార్యాన్ని బట్టి మనం మాట్లాడుకుంటూ కాస్త ముందుకెళ్తే ఇటువంటి కార్యములు ఎప్పుడు జరుగుతాయి, మన జీవితాల్లో ఇటువంటి మంచి మంచి ఆశ్చర్యమైన కార్యములు ఎప్పుడు జరుగుతాయి అనే మాట మనం మాట్లాడుకుంటే దేవునికి ప్రార్థన చేసినప్పుడు జరుగుతాయి. అందుకే మనమంతా కూడా ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ప్రార్థన చేయటం మన వంతు అయితే కార్యము చేయట దేవుని వంతు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ప్రవక్తని యెషయా ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు. అలాగునే ఇంకొక మాట మనం చూస్తే కీర్తన గ్రంథంలో 4:3 ఉంటుంది. స్లామ్స్ చాప్టర్ 4 and 3, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. చూడండి, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. అంటే నేను దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నా మనవి ఆలకిస్తాడు, నా మొర ఆలకిస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు ఆలకిస్తున్నాడు అంటారా? ఆలకిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మనం ఎవరము ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తి అలా రోడ్డు అంతా వెళ్తూ ఉన్నాడు, మనము పిలిచాం, దగ్గరికి వచ్చాడు, ఏదో ఒక మాట చెప్పాం, ఒక 10 నిమిషాల పాటు నా బాధ ఎలాగ ఉందండి అని చెప్పాం. ఆలకించాడా? ఆలకించలేదా? ఆలకిస్తాడా? ఆలకించడా? ఆలకిస్తాడు. అనేక మార్లు మనం చెప్పాం, ఎదుటివారు ఆలకించారు. అనేక మార్లు ఎదుటివారు చెబితే మనం కూడా ఆలకించాం. ఒక మనిషి ఇంతలాగున ఉంటే ఇక దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడా? మనిషి చెప్తేనే మనం ఆలకిస్తాం కదా, దేవుడు ఆలకించడా? ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. వలన ఎలా జరిగిందండి, ఎలా జరిగిందండి, ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత, గంట ప్రార్థన చేసిన తర్వాత ఈ మాటలన్నీ దేవుడు ఆలకించాడంటారా అన్న డౌట్ వస్తుంది కొంతమందికి. అటువంటి డౌట్ ఏం పెట్టుకోకండి. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ఆలకించడమే కాదు, జవాబు కూడా ఇస్తాడు. జవాబు ఇవ్వడమే కాదు, కార్యములు కూడా చేస్తాడు. యెషయా ప్రార్థన ఆలకించిన దేవుడు వదిలేసాడా యెషయాని? ఆ ప్రార్థన అలాగే ఉంటుందిలే అని మానేసాడా కార్యం చేయడం? లేదే. ఆలకించిన దేవుడు జవాబిచ్చాడు. ఆలకించిన దేవుడు కార్యమును చేశాడు. ఇలాగును మనం ఆలోచన చేస్తే, ఇలాగును మనం చెప్పుకుంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇంకా మనము 2వ మాటలోనికి వెళ్ళినప్పుడు మనకి ఒక మంచి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18:31, 2 Chronicles chapter 18 and 31. యెహోషాపాతు మొర్రపెట్టునందున యెహోవా అతనికి సహాయము చేసెను. ఏం చేశాడట దేవుడు? సహాయం చేశాడు. నిజానికి యెహోషాపాతు రాజు. ఈ రాజు
యుద్ధానికి పోయాడు. యుద్ధానికి పోయినప్పుడు శత్రువులు ఎదుటిగా ఉన్నారు. తనకు అర్థమైంది నేను సమస్యలో ఉన్నాను అనే సంగతి తనకి అర్థమైంది. ఆ టైంలో దేవునికి మొర్రపెట్టాడు. దేవుడు ఏం చేశారట? దేవుడు సహాయం చేశాడు. దేవునికి యెహోషాపాతు ప్రార్థన చేయగానే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి జవాబుగా సహాయం చేశాడు. ఇప్పుడు నేను అంటాను, మన సెకండ్ వర్డ్, ప్రార్థన చేస్తే సహాయం చేస్తాడు. మన దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. ప్రార్థన చేస్తే సహాయం చేస్తాడు. సహాయం చేసే దేవుడు మన దేవుడు. వదిలేసే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు, లేదా పట్టించుకోని దేవుడు కాదు. మన ప్రార్థన విని ఆ ప్రార్థన ప్రకారంగా జవాబిచ్చి ఆ ప్రార్థన ప్రకారంగా మనల్ని పట్టించుకుని జ్ఞాపకం చేసుకునే దేవుడు, కార్యములు చేసే దేవుడు. అంతేగాని ఎలా పడితే అలాగను మనం ఉండి, ఎలా పడితే అలాగను మనం మాట్లాడేసి, అరే నాకేం జవాబు రాలేదండి, నాకేం జరగలేదండి, అలా కాదు. కానీ మనము ప్రార్థన చేసేమనంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన నిశ్చయముగా కార్యము చేస్తాడు, సహాయం చేస్తాడు. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, మనం సమస్యలో ఉన్నామా, ట్రబుల్స్ బాగా ఎక్కువగా అయిపోయాయా, నిందల్లో ఉన్నామా, ఏది అవమానంలో ఉన్నామా, ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన సహాయాన్ని మీరు పొందుకుంటారు. ఆయన సహాయాన్ని మనమంతా పొందుకుంటాం. దేవుడు సహాయం చేసే దేవుడు. ఏది ఒక ప్రాంతంలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో దాదాపుగా 300కి పైగా పిల్లలు ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. అవుట్గడ్డ కొట్టారు 11 ఆ సమయంలో అందరూ బయటకు వచ్చారు. అదే సమయంలో ద సేమ్ టైం ఒక కారు వేసుకుని దొంగలు వచ్చారు, దొండగలు. 10 మంది పిల్లలకు చాక్లెట్ ఇచ్చారు. చాక్లెటే కదా అది తీసుకున్నారు, నోట్లో వేసుకున్నారు, మత్తొచ్చి పడిపోయారు. కారులో వేసేసుకుని 10 మంది పిల్లల్ని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. వెంటనే ఈ వార్త తెలుసుకున్న టీచర్స్ తల్లిదండ్రులకు ఫోన్లు చేశారు. గబగబా ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళారు. అయితే ఈ 10 మందిలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎక్కడికి వెళ్లకుండా ఎక్కడున్నాడో అక్కడే మొక్కాలేసి దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అరగంట సేపు ప్రార్థనలోనే ఉన్నాడు, గంట సేపు ప్రార్థనలోనే ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. గంటన్నర ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏడుస్తూ, ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నాకు సహాయం చేయి అని ఇలాగున ప్రార్థన చేస్తూ 2 గంటల దాటిగా అలా ప్రార్థనలోనే ఉన్నాడు. ప్రార్థన ముగించగానే ఒక ఫోన్ వచ్చింది. ఎవరు అని అలా ఆన్ చేయగానే, డాడీ నేను ఇలాగ కారులో తీసుకెళ్ళిపోతున్నారు, సరిగ్గా కారులో తీసుకెళ్ళిపోతున్నా నాకు మెలకు వచ్చింది. వాళ్ళు అనుకుంటున్నారు దాదాపు 2 గంటలు మనం ప్రయాణం చేశాం కదా, ఇక ఎవరు రారు మన వెనకాల, టీ తాగి వెళ్దాం అని మాట్లాడుకుని కారు ఆఫ్ చేసి హోటల్లోకి టీ తాగడానికి వెళ్ళారు. ఈలోగా మెలకు వచ్చింది. నేను జాగ్రత్తగా కిందకి దిగిపోయి డోర్ తీసుకుని ఏదో ఒక బంకు దగ్గరికి వచ్చేసాను. మీకు నేను కాల్ చేశాను కదా, దయచేసి తొందరగా వచ్చేయండి, పలానా బంకు దగ్గరనే ఉన్నాను అని చెప్పాడు. అన్నట్లుగా గబగబా వచ్చేసాడు తండ్రి. కొడుకుని ఎక్కించుకున్నాడు, ఇంటికి క్షేమంగా తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు నేను అంటాను, ఈ వ్యక్తి క్షేమంగా ఇంటికి వచ్చాడు అంటే ఈ వ్యక్తికి ఎవరు సహాయం చేశారు? దేవుడు. ఏం చేస్తే? ప్రార్థన చేస్తే. అంటే ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఏదైనా ఒక ఆపద వచ్చి పడిపోయిందా, ఏదైనా ఒక సమస్య వచ్చి పడిపోయిందా, ఏదైనా ఒక నింద వచ్చి పడిపోయిందా, ఏదైనా ఒక అవమానం వచ్చి పడిపోయిందా, ఆ టైంలో దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని ఆ పెద్దల దగ్గరికి వెళ్తారండి, అధికారుల దగ్గరికి వెళ్తారండి, లేదా పోలీసు వారి దగ్గరికి వెళ్తారండి. నో, మొదటిగా దేవునికి చెప్పాలి, తర్వాత ఏదైనా. మొదటిగా దేవునికి చెబితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా పని జరుగుద్ది. అంతేగాని దేవుణ్ణి వదిలేసి దేవునికి ప్రార్థన చేయడం మానేసి ప్రధానమైన స్థానం అధికారులకు ఇస్తే అధికారులు ఏం చేస్తారు? పెద్దలకు ఇచ్చేస్తే పెద్దలు ఏం చేస్తారు? ఆ సమయం
దేవుడు చేయకుండా, దేవుడు నడిపించకుండా వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? వాళ్ళ కూడా దేవుడు పుట్టిస్తేనే పుట్టింపబడ్డారు కదా, దేవుడు నడిపిస్తేనే నడిపించబడుతూ ఉన్నారు కదా. ఎవరు ముఖ్యమైన వారు? అధికారులా, దేవుడా? ఎవరు ముఖ్యమైన వారు? ఎవరు విలువైన వారు? పెద్దలా, దేవుడా? దేవుడే కదా. ఇటువంటి దేవునికి విలువ ఇవ్వకుండా అథారిటీ ఉన్నవారి దగ్గరికి వెళ్ళిపోయి, అబ్బే మీరు ఇలా చేసి పెట్టండి, అలా చేసి పెట్టండి అని అంటే ఆ కార్యాలు ఎక్కడ జరిగిపోతాయి? ఎలా జరిగిపోతాయి? దేవుని పాదాల పట్టుకుంటే నీ కార్యం జరుగుద్ది. దేవుని పాదాల పట్టుకో, దేవునికి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు, ప్రార్థన చేస్తే ఆయన సహాయం చేస్తాడు. ఆయన మర్చిపోండి, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇలాగను మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అంతేగాని నేనెందుకు ప్రార్థన చేయాలండి? అయినా మీరు చెప్పే వాక్యం ఆల్రెడీ నేను వినేసాను కదా. అబ్రహాం గురించి మాట్లాడుతున్నారు, నాకు అంతా తెలుసు అబ్రహాం గురించి. వినరు కొంతమంది. దేవుని వాక్యం చెప్తూ ఉంటే దావీదు ఎలాగను చేశాడు, ఈరోజు దావీదు గురించి మనం మాట్లాడుకుందాం అని అంటే, దావీదు గురించా? మాకు అన్నీ తెలుసు అండి దావీదు గురించి, నేను అంతా చదివేశాను బైబిల్, దావీదు గురించి ప్రతిదీ క్షుణ్ణంగా నాకు తెలుసు అని అంటారే కానీ, లేదా తన మనసులో అనుకుంటారే కానీ, అరే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నా గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు దావీదులో నుండి, నేను వినాలి. పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు మాట్లాడినా ఆయన నూతనంగా, క్రొత్తగా ఆయన మాట్లాడతాడు. ఇందులో డౌట్ ఏమీ లేదు. నా గురించి ఏదో మాట్లాడుతున్నాడు, నేను వినాలి జాగ్రత్తగా అనే తలంపు కలిగి ఉండరు. నాకు తెలిసింది అంతా. అటువంటి మనసు మనకు ఎప్పుడూ ఉండకూడదు. ఒక ప్రాంతంలో మహాజ్ఞాని ఉన్నాడు. ఆయన 2 పిల్లులు కలిగి ఉన్నాడు. పెద్ద పిల్ల ఒకటి, చిన్న పిల్ల ఒకటి, 2 పిల్లులు. ఈ మహాజ్ఞాని అనేక మందికి సలహాలు ఇచ్చిన వ్యక్తి. చిటికలో ఏదైనా చెప్పేస్తాడు. అటువంటి జ్ఞానము గలవాడు. అయితే ఒక రోజున తాపీ మేస్త్రిని పిలిపించాడు. వచ్చాడు. అయ్యా ఎందుకు పిలిచాడు నన్ను? ఏమీ లేదు, నాకు ఒక పెద్ద పిల్ల ఒకటి, చిన్న పిల్ల ఒకటి 2 ఉన్నాయి. నేను గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటే అవి హాల్లోనే ఉండిపోతున్నాయి. నువ్వు పని చేయాలి. పెద్ద పిల్లికి పెద్ద పిల్లికి ఒక కన్నం, పెద్ద కన్నం, చిన్న పిల్లికి చిన్న కన్నం, 2 కన్నాలు పెట్టాలి. అవి నా దగ్గరికి వెళ్తూ ఉండాలి అని అంటే, అయ్యా అలా కాదు, 2 కన్నాలు దేనికి అని అంటే, ఏంటది నాకే చెప్తున్నావేంటి? నేను మహాజ్ఞాని, నేను ఎలా చెప్పానో అలా చేయి. అంతేగాని తిరగబడి నాకు చెప్పక వ్యతిరేకంగా. నాకన్నా ఎక్కువ తెలుసా నీకు? నా దగ్గరికి గవర్నమెంట్ వారే సలహాల కోసం వచ్చారు. అనేక మందికి సలహాలు ఇచ్చాను, అధికారులకే సలహాలు ఇచ్చాను. నేను మహాజ్ఞాని, నా మాట ప్రకారంగా చేయి అన్నాడు. అయ్యా అలాగేనండి అని పెద్ద పిల్లికి పెద్ద కన్నం పెట్టాడు. డోరు పక్కంట చిన్న పిల్లికి చిన్న కన్నం పెట్టాడు. పెట్టిన తర్వాత పూర్తయిపోయింది. డబ్బులు తీసుకున్నాడు. వెళ్ళిపోతా అన్నాడు. అయ్యా ఒక చిన్న మాట చెబుతాను, మీరు ఆలకిస్తారా? ఏంటి చెప్పు. వచ్చిన దగ్గరుండి ఏదో చెప్తాను అంటున్నావు, ఏంటి చెప్పు అని అన్నాడు. ఏమీ లేదయ్యా, పెద్ద పిల్లికి పెద్ద కన్నం పెట్టాం కదా, ఇక చిన్న పిల్లికి కన్నం దేనికి? ఆ కన్నం ద్వారానే వెళ్తుంది కదా, అది చిన్నదే కదా అని అంటే, నిజమే కదా, ఈ తలంపు నాకు రాలేదు, పూడ్చే అని అన్నాడు. అది పూడ్చాలంటే ఇంకా డబ్బులు నాకు ఇవ్వాలండి మరలా అన్నాడు. ఏం చేస్తాం, ఇస్తాను, పూడ్చే అని అన్నాడు. అంటే దానికి ఒక ఆ జ్ఞాని, నేను మహాజ్ఞాని అనే ఒక గర్వం, అహంకారం. నేను ఎవరి మాట వినను, నా మాటే అందరూ వినాలి అనే గర్వం, అహంకారం. అది ఎప్పుడు మనకు ఉండకూడదు. మనం ఎలాగుండాలట? ఎవరు చెప్పినా వినేవారిగా ఉండాలి, ఆలకించేవారిగా ఉండాలి, సలహాలు తీసుకునేవారిగా ఉండాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండుట అది మనకు మంచిది. ఆలోచనలు వినాలి, సలహాలు వినాలి, అందులో ఏది మంచిదో ఆ ఆలోచన తీసుకుని ముందుకు సాగాలి. అంతేగాని ఎవడ మాట ఈనడు సీతయ్య అన్నట్లుగా మనం అలాగే ఉండిపోతే, నా మాట అందరూ వినాలి కానీ ఎవరి మాట నేను వినను అని అంటే అది మూర్ఖత్వం అంటారు. కానీ అది మంచి పని అని ఎవడు అనడు. దయచేసి ఆలకించండి. అందరి మాట వినేవారిగా, అందరికన్నా ముఖ్యమైనది దేవుని మాట వినేవారిగా మనం ఉండాలి.
ఎప్పుడైతే దేవుని మాట వింటామో మన జీవితాలకి ఆశీర్వాదం కలగదు, మన జీవితాలకి ఐశ్వర్యం కలగదు, మన జీవితాలకి ఆనందం కలగదు, మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. దేవుని మాట ప్రకారంగా నడిచే ప్రతి వ్యక్తి కూడా దీవించబడ్డాడు, ప్రతి వ్యక్తి కూడా దీవించబడతాడు. ఇది నిజం, ఇట్ ఈస్ రియల్. ఆలకించండి, దేవుని ప్రకారంగా నడవండి. అయితే ఇక్కడ మనకి 3వ మాట కూడా కనిపిస్తూ ఉంది. కీర్తన గ్రంథంలో 107:13 వాక్యం, ఆ Psalms 107 అండ్ ఓడీస్ 13 ఏమనుంది ఇక్కడ చూడండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. చూడండి ఎంత బాగుంది వర్డ్, విడిపించెను అంటే కష్టంలో ఉండగా మొర్రపెట్టారు ఇజ్రాయేలీయులు. దేవుడు ఏం చేశారట, అక్కడ విడిపించారు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి విడిపించారు. ప్రార్థన చేస్తే విడిపిస్తాడు దేవుడు. బంధకాల్లో ఉన్నామా, ఆ బంధకాలన్నీ కూడా తెగొట్టేస్తాడు. ఇబ్బందుల్లో ఉన్నామా, ఆ ఇబ్బందుల నుండి విడుదల కలగజేస్తాడు. ప్రతి దానికి ప్రతి దానికి విడుదల అనేది రావాలి, లేకపోతే మన జీవితం ఆనందంగా ఉండదు, మన లైఫ్ సంతోషంగా ఉండదు. మనం ఎప్పుడైతే విడుదల కలిగిన వారిగా ఉన్నామో అప్పుడు మనము ఆనందంగా బ్రతకగలుగుతాం. విడిపిస్తాడు ఆయన, ప్రార్థన చేస్తే విడిపిస్తాడు ఆయన. ప్రార్థన చేసేవారిగా మనముంటే విడిపించే వానిగా దేవుడు ఉన్నాడు. అందుకే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు, ప్రార్థన చేస్తే సహాయం చేస్తాడు, ప్రార్థన చేస్తే విడిపిస్తాడు దేవుడు. ఆ మాట ప్రకారంగా మనం ముందుకు సాగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి. ఇదిగో ఎందరైతే వాక్యాన్ని విన్నారో వారందరినీ దీవించండి, వారందరినీ బలపరచండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని, సమస్యల్లో ఉన్న వారిని విడిపించి బలపరిచి మీ ఆత్మ చేత నడిపింపచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.